బుధవారపేట సారా ఫ్యాక్టరీకి అనుమతి రద్దు. కాలనీ ప్రాతినిధ్యంపై ప్రభుత్వ తీర్మానం. చూసారా, ఆ మట్టి పేపర్లో వేసేశారు. వ్యతిరేకాలతో సాధించాలనుకోవడం అర్థం లేని పని. విషయం పేపర్ల దాకా వచ్చింది కనుక ఇప్పుడు మనం ఎవరిని ఏం చేసినా ఆత్మహత్యల లిస్టులో చేర్చలేం. ఇప్పుడు మనం చెయ్యాల్సిన పని ఏమిటంటే, అర్ధరాత్రి పూట వాళ్ళందరూ వచ్చి మన ఇనుప బీరువా పగలగొట్టి డబ్బు పత్రాలు పట్టుకుపోయినట్టు పోలీసు రిపోర్ట్ ఇద్దాం. ఆ మట్టిని చట్టమే మన పని సాధించి పెడుతుంది. సరే, మీరా అయ్యగారి గురించి వచ్చారా? అవును. అయ్యగారిని కలవాలని వచ్చారా? లోపల తీసుకులు. అలాగా, దయచేయండి దయచేయండి దయచేయండి. రే, అయ్యగారు చూడాలని వచ్చారు రే. అలాగా, దయచేయండి దయచేయండి. ఓహో మీరా? ఏమిటి ఎప్పుడు లేనిదిలా దారి తప్పొచ్చారు? మాతో ఏమైనా అవసరం వచ్చిందా? కూర్చోండి కూర్చోండి. ఏమీ లేదు. విషయం ఏమిటంటే, రాత్రి ఎవరో రంగారావు గారి ఇంట్లో ఎనపెట్టి బద్దలు కొట్టేసేసి విలువైన దస్తావేజులు చక్కా పట్టుకుపోయారు. ఓహో అలాగా? ఆ పని ఆ రాజాగారి తాలూకా మనుషులే చేసి ఉంటారని చెప్పేసేసి మా అనుమానం. నిజమేమిటో మీరే బయట పెట్టాలి. నేను బయట పెట్టాలా? ఏమిటి సార్ తమాషగా మాట్లాడతారు? తమాషా అంటారేమిటండి? ఆ మట్టి రిపోర్టుతోనే వచ్చాను. ఇదిగో. అయితే ఓ పని చేయండి, దాని ఒక కవర్లో పెట్టి స్టాంప్ అంటించి నా చేతికి ఇవ్వండి, నేను డెలివరీ చేసేస్తాను. డెలివరీ చేసేస్తారా? ఏమిటండి? ఆశ్చర్యపోతారేమిటండి? మీ దృష్టిలో కాకి బట్టలు వేసుకునే వాళ్ళందరూ పోస్ట్ మ్యాన్లేగా? మరి పోస్ట్ మ్యాన్ డ్యూటీ డెలివరీ చేయడమేగా? ఎస్ఐ గారు, దెబ్బకు దెబ్బ కొట్టడానికి సమయం ఇదేనని మీరనుకుంటే దెబ్బతో నిన్ను మీ పెద్దల్లో కలపాలని మేము ఆలోచించాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి. ఎస్ఐ గారు, అంత తేలిగ్గా తీసి పారేయకండి. మా నల్ల జీపు ఎక్కడికైనా వచ్చింది అంటే అక్కడ ఎవడికో ఒకడికి నూకలు చల్లడానికి కాలం మూడిందనే అర్థం. త్వరలో నీకే తెలుసు. మన జీపేది? ఏమన్నాయా? ఇది మీ జీపే? మా జీపా? రంగు? అవును. మీ నల్ల జీపు ఎక్కడికి వస్తే అక్కడ ఎవరికో ఒకరికి కాలం మూడుతుందన్నారుగా. ఇక్కడ ఎవ్వరికి కాలం మూడలేదు. అందుకే మీ నల్ల జీపు రంగు మార్చాం. తీసుకెళ్ళండి. అనవసరంగా కంగారు పడకండి ప్లీజ్. ఐ రిక్వెస్ట్ యూ. గొడవల చోట వ్యాపారం జరగదండి. మీ ప్రాజెక్ట్ మీద మాకు నమ్మకం లేదు. రిస్క్ తీసుకోవాలి. అన్ని రెడీ చేసి ఫోన్ చేయండి. శర్మ గారు ప్లీజ్. బాయ్. శర్మ గారు, ఈ ఒక్క అవకాశం ఉండి ప్లీజ్. శర్మ ఏమిటి కంగారులో పోలీస్ జీప్ తీసుకొచ్చేసావు? క్షమించండి, ఇది మన జీపే. ఒకప్పుడు వాళ్ళ రంగు మనం మార్చాం, ఇప్పుడు మన రంగు వాళ్ళు మార్చారండి అయ్యా. తీసుకొచ్చారా? నన్నేరా అంటావురా? వాడు నా మనవడే కదరా, ఆ మాత్రం పౌరుషం ఉండాలి. వీణ్ణి పైన వేలాడగట్టండి, వాళ్ళు ఎలా లొంగిరారో చూస్తా. ఇన్స్పెక్టర్ వస్తున్నాడా ఆత్మహత్య చేసుకోవడానికి?
ఎవరు ఎంత గొప్ప వాళ్ళున్నా మమ్మల్ని ఏం చేయలేరు అని మీకు గుర్తు చేయడానికి ఈ శవం చాలనుకుంటాను. ఇదిగో రంగారావు గారి దగ్గర దొంగతనం చేసి కాల్చిన పత్రాలకు బదులు మళ్ళీ సంతకాలు చేసి మీరు ఈ కాగితాలు మా చేతికి ఇవ్వండి. లేదా రాజా, నీ మేనల్లుడు మా చేతుల్లో ఉన్నాడు, వాడు నీకు దక్కడు. నేను బ్రతుకుండగా నా మేనల్లుడిని ఎవ్వరూ ఏమి చేయలేరా? ముందు మీ ప్రాణాలు మీకు దక్కేలా చూసుకోండి. వద్దు, ఆ పసివాడిని ఏం చేయకండి. మీరు ఎలా చేయమంటే అలా చేస్తాం. మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాం. మాస్టారు, నా మాట వినండి, వాడికి ఏం కాదు. ఆ పసివాడి కోసం మేము ఇలా చేయక తప్పడం లేదు. నువ్వేం చెప్పినా మేము వినదలుచుకోలేదు. నా మాట వినండి మాస్టారు. సార్, మన వాళ్ళు వచ్చేస్తున్నారు. వెరీ గుడ్. పత్రాలు ఎక్కడ? బాబు, బాబు జాగ్రత్త.
మీరందరూ వీడిని తగలబెట్టాలనుకోవడం న్యాయమే కాదన్న. కాని వీడికి ఈ ఆఖరి సంస్కారం చేయడానికి పుట్టిన పెద్ద మనిషి ఒకడున్నాడు. అతని చేతుల మీదుగా ఇది జరగడం సాంప్రదాయం. ఆ పెద్ద మనిషికి దారివ్వండి.